ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని ఓటర్లు ఆదరించే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కొన్ని దశాబ్దాలుగా అదే ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. మొత్తం 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే వారిదే అధికారం. మరి ఈసారి ఉత్తరాంధ్ర ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తరాంధ్రలో రాష్ట్ర విభజన తర్వాత 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్రలోని 34 సెగ్మెంట్లలో టీడీపీ 24 చోట్ల గెలిచి అధికారం చేపట్టింది. కానీ 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచింది. దీంతో వైసీపీ 28 సెగ్మెంట్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక్కరే టెక్కలి నుంచి విజయం సాధించగా, విజయనగరం జిల్లాలో టీడీపీ ఖాతాని తెరవలేకపోయింది. విశాఖ జిల్లాలో కేవలం 4 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే ఈసారి 2014 లేదా 2018లో ఏ సీన్ రిపీట్ అవుతుందనేది తెలియడం లేదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్నారు. ఈసారి కూడా చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేశారు. విశాఖ ఎంపీగా సతీమణి బొత్స ఝాన్సీ బరిలో నిలిపారు. చీపురుపల్లి బరిలో బొత్సను మాజీ మంత్రి కళా వెంకట్రావు సవాల్ విసిరారు. బొత్స ఝాన్సీపై టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో టెక్కెలిలో మాత్రమే టీడీపీ గెలిచింది. అయినా ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. ప్రస్తుతం టెక్కెలిలో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా తిలక్ అచ్చెన్నకు రామ్మోహన్ నాయుడుకి సవాల్ విసురుతున్నారు. ఇటు విశాఖ లోక్సభ సెగ్మెంట్ లో కీలకమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. భీమిలిలో గెలిచే పార్టీయే విశాఖ ఎంపీ గెలుపోటములపైన ప్రభావం చూపిస్తుంటుంది. దీంతో భీమిలి స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీగా వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఉన్నారు. విజయనగరం మాజీ ఎంపీ స్థానం కూడా వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. మొత్తం మీద పోలింగ్ కూడా ముగిసింది. ఉత్తరాంధ్ర ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.